హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వంట వీడియో పెడుతున్నానండి. రోజు వంటల వీడియోలోనే పెడితే బోర్ కొట్టేస్తుందేమో, మీరు చూస్తారో లేదో అని మధ్యలో మానేశాను. ఈరోజు పూర్ణం బూరెలు వండుతున్నానండి. వీటినే ప్రసాదం బూరెలు అని కూడా అంటారు. ఇలా పూర్ణాల పూతపిండి రెడీ చేసుకోవాలి. కేసరి వండి పెట్టుకోవాలండి. ఈ కేసరితోనే పూర్ణం బూరెలు చేస్తాము. కేసరిని ఇలా కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్ని ఉండలు రెడీ చేసి పెట్టేసుకొని ఈ గోదావరి జిల్లా వాళ్ళకి చాలా ఇష్టం అండి. మా వారు మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత వీటిని పూర్ణాలు వేసుకోవడమే. ఇలా బాండీలో ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద పూర్ణాలు వేసేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కేలోపు ఈ పూర్ణం బూరెలకి ఈ లడ్డు తయారు చేసేసుకుంటున్నానండి. ఈ పూర్ణం పూతపిండి సేమ్ దోసల పిండేనండి. ఒక పప్పు 2 బియ్యం, కాకపోతే దోసల పిండిలాగా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా రుబ్బుకోవాలి. ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం బొంగురుగా ఉందండి. ఏమీ ఫీల్ అవ్వద్దు, ఆ గొంతు గురించి పట్టించుకోవద్దు. అసలు నా గొంతు మళ్ళీ వాయిస్ బాక్స్ ఫుడ్ పైప్ ప్రాబ్లం వచ్చిందండి. దానివల్ల గొంతు అలా మారుతూ ఉంటుంది. గొంతుని పట్టుకొని వీడియోలు చూడమాకండి. ఇలా లడ్డూలన్నీ తయారు చేసేసుకోవాలి. ఇలా ఈ లడ్డూని పిండిలో ముంచుకొని ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్ కాగాక మళ్ళీ చూపిస్తాం. ఇలా పిండిలో డిప్ చేసి ఇలా వేసుకోవాలండి ఆయిల్లో. కేసరి పూర్ణాలు రెండు ఇష్టపడేవాళ్ళు ఈ కాంబినేషన్ బాగా ఇష్టపడతారండి. ఇలా మెల్లగా తిరగేసుకోవాలి. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పూర్ణాలు వేగిపోయినాయండి, తీసేసుకుందాము. ఇప్పుడు ఇవి ఒక 4-5 పూర్ణాలు తిన్నా హెవీగా అనిపించదండి. రవ్వ పూర్ణాలు కదా, చాలా లైట్గా ఉంటుంది. ఇంతేనండి, పూర్ణాలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.